బాధ వస్తే ఏడుస్తాం, సంతోషం వస్తే నవ్వుతాం. కానీ మనకి రెండింటిని పరిచయం చేసిన ప్రేమ, నిజమైన ప్రేమ నన్ను కన్న తల్లిదే అని తెలుసుకోవడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది. నా పేరు కార్తీక్. హలో కార్తీక్, చెప్పు రాజా. రేపు చెల్లెలపల్లి ఫిక్స్ అయిందిరా. ఇంకో 10 daysలో మ్యారేజ్. ఏరా ఇంత సడన్గా? సడన్గా మంచి మ్యాచ్ కుదురుతుందిరా, అందుకనే ఫిక్స్ చేసాం. అవునా? సరే తొందరగా బయలుదేరి వచ్చారా. సరే బయలుదేరుతా. బారా. సరేరా. ఏం ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? అదేరా, అమ్మ నాన్న ఊరికి వెళ్ళారు పొలం అమ్మడానికి. పెళ్లికి కాస్త డబ్బులు తక్కువే. చెల్లి ఎక్కడ? షాపింగ్కి వెళ్ళిందిరా ఫ్రెండ్స్తో. సరేరా, నాకు కొద్దిగా పని ఉంది, టేబుల్ మీద టిఫిన్ ఉంది, ఫ్రెష్ అప్ అవుతున్నాయి. సరే బాయ్. అప్పుడే మొదటిసారి తనని చూశా. అమ్మా, బయటికి వెళ్తున్నా. ఎక్కడికి వే? రూపా దగ్గరికి. సరే త్వరగా వచ్చే. సరే. రే రాజా, ఎవరు వచ్చా చూడరా. నువ్వే వెళ్ళి చూడరా, పనిలో ఉన్నాను. ఎవరు? రూపా ఉందా? లోపల. కొంచెం సైడ్ ఇస్తారా? హాయ్ రూపా. ఎప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చా. ఎవరైతాను? మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. ఎందుకు అలా అడిగా? ఏంలా, ఊరికే అడిగా.
సర్లే కార్డ్స్ పంచేసావా? రూపా, 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 రూపా ఉందా? బయటికి వెళ్ళింది. వెయిట్ చేస్తా. సరే కూర్చోండి. నీ పేరేంటి? కార్తీక్. ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? బయటికి వెళ్ళవా? నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు. అయితే నాతో వస్తావా? వెళ్దాం, నాకు బోర్ కొడుతోంది. నీతోనే? నాతో రావా? సరే వెళ్దాం. ఏంట్రా తెగ బిజీ అయిపోయావు? 3 రోజులైంది వచ్చి. ఏం లేదురా. అంతే అంటున్నావు, మరి మార్నింగ్ వెళ్తున్నావు, ఈవినింగ్ వస్తున్నావు, కొత్త పరిచయాలు బాగానే అయినట్టున్నాయి. అదంతా ఏం లేదురా బాబు. ఒక్క నిమిషం. హలో, ఎవరు? నేను ప్రవీణ. నీతో కొంచెం మాట్లాడాలి, రేపు టెంపుల్కి రా. ఎందుకు? సరే సరే, అమ్మొస్తున్నారు, బాయ్ బాయ్. హలో హలో. ఏం నైట్ కాల్ చేసి రమ్మన్నా? ఏం లేదు, ఊరికేనే. మరెందుకంత అర్జెంట్గా రమ్మన్నా? ఏం లేదు, ఊరికేనే. పర్లేదు చెప్పు. నువ్వు కళ్ళు మూసుకో, చెప్తా. పర్లేదు చెప్పు. నువ్వు కళ్ళు మూసుకుంటేనే చెప్తా. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న నమ్మకంతో చెప్తున్నా. లవ్ యూరా కార్తీక్. నీకు ఇష్టమైతే నా వైపు చూసి కళ్ళు తెరు, లేకపోతే అయితే నీకు ఇష్టమేనా? నేను ప్రపోజ్ చేద్దామని వచ్చాను, కానీ ఈ లోపల నువ్వే చెప్పేసావు. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఐ లవ్ యూ ప్రవీణ. ప్రేమలో పడ్డాక నాకన్నా గొప్ప ప్రేమికుడు లేడనుకున్నా. This number can't be reached right now.
number can't be reached right. This number can't be reached right now. Please try later. హలో అన్నయ్య, సోము చెప్పు సోము. అమ్మకు సీరియస్గా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలంట. తొందరగా రా అన్నయ్య. వెంటనే బయలుదేరిన అమ్మని జాగ్రత్తగా చూసుకో సోము. సరే అన్నయ్య. ఏంట్రా అప్పుడే బట్టలు సర్దిస్తున్నావు? చిన్న పని ఉందిరా, అర్జెంట్గా ఊరెళ్ళాలి. ఇంత అర్జెంట్గా ఏంటి? చిన్న పని ఉంది. సరే పద, స్టేషన్లో డ్రాప్ చేస్తాను. పర్లేదు, పెళ్లి పనులు చూసుకునే వెళ్తా. This number can't be reached. ఏంటి సార్ లేట్ అయింది? నువ్వేంట్రా ఇక్కడ చెల్లెలి పిల్లి పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావురా? నేను చెప్తానా తెలిసేది, చెప్పకపోయినా తెలుస్తుంది. మరి అమ్మకి ఆపరేషన్? ఆపరేషన్ అయిపోయింది, లోపలికి వెళ్ళి చూడిపో. లేకపోతే నీకులా తెలిసిందిరా? నువ్వు వెళ్ళిన తర్వాత ప్రకటన వచ్చింది. నేను ప్రవీణానికి చాలాసార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. మీ తమ్ముడికి ఫోన్ చేసే విషయం తెలుసు, వెంటనే బయలుదేరి వచ్చేసాను. మరి అమ్మకి ఆపరేషను, చెల్లెలి పిల్లి డబ్బులు ఖర్చు పెట్టావేంటి? లేదురా. మరి డబ్బులు ఎక్కడివి? ప్రవీణ ఇచ్చింది. ప్రవీణ ఎక్కడ? పైన ఉంది. ఏరా వదిలేసి వెళ్ళిపోయాను అనుకున్నావా? నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా. ఐ లవ్ యూ చెప్పింది 4 రోజులు తిరిగి వదిలేసేదానికి కాదు, జీవితాంతం కలిసి ఉండాలని. ఎంతసేపు నేను మాట్లాడేది నువ్వే మాట్లాడవారా? లవ్ యూ ప్రవీణ. ఈ మాట చెప్పడానికి ఇంతసేపా? చెప్పాలి.